పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో ఉన్న అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 13 ఎకరాల 80 సెంట్లు, పిన్నెల్లి గ్రామంలో ఉన్న 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. గతంలో వేమవరానికి చెందిన 19 మంది వ్యక్తులకు ఈ 13 ఎకరాల 80 సెంట్ల భూమి కేటాయించారు. పిన్నెల్లి గ్రామంలో ఉన్న 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూమిని ముగ్గురికి కేటాయించారు. మొత్తం 17 ఎకరాల 69 సెంట్ల అసైన్డ్ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం తహసీల్దార్ ప్రకటించారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. 15 ఏళ్లైనా ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములిచ్చిన రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ, చెరువులు, కుంటలకు చెందిన భూములు ఉంటే గుర్తించాలని సర్వేకు ఆదేశించారు. స్వయంగా వెళ్లి భూముల్ని పరిశీలించారు. ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు.